అమెరికాకి ఇప్పుడు మోడీ జలక్కిచ్చారు. వాస్తవంగా ఎప్పుడైతే అమెరికా ఏంటంటే డామినేటింగ్ స్టేట్మెంట్స్‌తో కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియా ద్వారా తనదైన అభిప్రాయాలను నెత్తిన రుద్ది ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించాలని ట్రంప్ చూస్తున్నాడు. బట్ నిశ్శబ్దంగా ఉండి ఒకప్పుడు సోషల్ మీడియాలో ఒకప్పుడేంటి ఇప్పటికి కూడా మోడీ కింగ్. కానీ మోడీ సోషల్ మీడియా ద్వారా పిచ్చ పిచ్చ పనులన్నీ చేయడు. స్ట్రాటజిక్‌గా దేశానికి పనికొచ్చే పనులే చేస్తాడు. అందులో భాగంగా ఏదైతే వాణిజ్య ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి అంశంలో 50% సుంకాలేసినప్పుడు యూరోపియన్ యూనియన్ ఇతర దేశాలతో టైఅప్‌లు బిగించేశాడు మోడీ. దాంతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అమెరికాదైంది. అర్జెంట్‌గా ఫోన్ చేసి 18% సుంకాలు తగ్గించినటువంటి పరిస్థితి వాళ్ళే. అది కూడా సంతకాలు వచ్చే నెలలో జరగాలి. ఇవాల్టి నుంచి మీటింగ్ జరగాలి. మీటింగ్స్‌ని క్యాన్సిల్ చేసింది భారతదేశం. ఎందుకంటే 18% సుంకాలు కూడా ఎత్తేమని చెప్పి సుప్రీంకోర్టు అక్కడ తీర్పు ఇచ్చేసింది కదా! ఇంకెందుకు? ఇప్పుడు 10% ఆల్రెడీ ఉంటది. మళ్ళీ 15% అంటున్నాడు ట్రంప్. అది దాని గ్యారంటీ ఏంటి? కాబట్టి అమెరికా మన నెత్తిన రుద్దాలనుకున్నటువంటి వాటిని నీట్‌గా పక్కన పెడుతున్నాడు. అదే సందర్భంలో అమెరికా కదని భయపడిపోయి ఒప్పందాలు చేసుకునే అలవాటు లేదని తేల్చి చెప్తున్నాడు. ఇప్పుడు తాజాగా సమావేశాలు వాయిదా పడ్డాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంది. ఇప్పుడు ఎట్లాగో 10% దాంతో ఆటోమేటిక్‌గా ఎళ్తాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఇప్పుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.